అదేవిధంగా ఎంపీ మేడం గారికి ప్రత్యేకంగా హృదయాభి వందనాలు, కృతజ్ఞతలు సార్. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టినందుకు, మా కళను మీరు నెరవేరుస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సార్, మా దగ్గర అకాడమిక్ పరంగా ఈ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాం సార్. ఎన్రోల్మెంట్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. అదేవిధంగా మాకు గన్పూర్ ఇన్స్టిట్యూట్ ఎక్సలెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అని ఐఓఈ అని సెలెక్ట్ కావడం జరిగింది సార్ డిస్టిక్ లో. దానికోసం ప్రత్యేకంగా మా జిస్రో మేడం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే మన గన్పూర్ స్టేషన్ ని ప్రత్యేకంగా జనగామ డిస్టిక్ లో క్లాట్ కి సంబంధించి మన స్కూల్ ని సెలెక్ట్ చేయడం కోసం మేడం చాలా ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. మేడం గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు మేడం. అదేవిధంగా మాకు ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినప్పటి నుండి 4 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. వాటర్ ప్రాబ్లం ఉండే, మాకు వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరిగింది కలెక్టర్ గారు. అదేవిధంగా సార్ మొన్న మీటింగ్ లో అడిగినప్పుడు మాకు 2nd floor ఇన్కంప్లీట్ ఉండే, సార్ ఇనిషియేషన్ ద్వారా ఇప్పుడు మాకు 2nd floor కూడా వర్క్ జరుగుతుంది. ఇటువంటి మంచి అవకాశాన్ని పిల్లల కోసం మీరు చేస్తున్నందుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు సార్. ఎంపీ డాక్టర్ కావ్యామోహన్ గారికి మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎడ్యుకేషన్ మినిస్టర్, ప్రస్తుత ఎమ్మెల్యే గారైన కరీం శ్రీహరి గారికి, డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ, డయాస్ ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా ఈ మంచి సమయంలో వెల్కమ్ చెప్తూ, వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎడ్యుకేషన్ ద్వారానే ఏదైనా సాధ్యం అని నమ్మిన ఒక ఎడ్యుకేషన్ లిస్ట్ మన ఎమ్మెల్యే గారు. వారు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయినా కానీ వాళ్ళ డాటర్ని డాక్టర్ చేసి ఆ తర్వాతనే ఈ పొలిటికల్ ఎంట్రీ చేయడానికి వారు అనుమతించారంటే ఎడ్యుకేషన్ పైన వారికి ఉన్నటువంటి ఇష్టం ఏంటో మీ అందరూ అర్థం చేసుకోవాలి. నార్మల్ గా పేద పిల్లలు వాళ్ళందరూ చదువుకోవాలి ఇట్లా అని అంటుంటారు. ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది సార్ వాళ్ళ డాటర్ని డాక్టర్ చేసి మీ అందరి ముందు కూర్చోబెట్టారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే మనందరము సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ లో లక్షల మంది పిల్లలు కూడా మంచి మంచి పొజిషన్స్ లో ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు ఓన్లీ హాస్టల్స్ ఉండేవి. నాకు తెలిసి మన కరీం సార్ ఆ స్కూల్లోనే చదువుకొని ఉంటారు, ఆ హాస్టల్లో చదువుకొని ఉంటారు. కానీ ఆ హాస్టల్లో చదువుకున్న పిల్లలు ఇప్పుడు కూడా మనకు అలాంటి హాస్టల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ డే స్కూల్స్ కి హాస్టల్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఆ కష్టం తెలిసిన సార్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ స్టార్ట్ కావడానికి సారీ కారణమని నాకున్న నాలెడ్జ్. సో అలా ఆ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ చక్కటి రూపం దాల్చి లక్షల మంది పిల్లలకు ఉపయోగపడేలాగా చేసిన వారు. అలాగని కేజీబీవీస్ లో కూడా ఓన్లీ స్కూల్స్ అయిన తర్వాత కూడా పిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అని అప్గ్రేడేషన్ కి కూడా వారి ఇనిషియేషన్ వల్లనే అప్గ్రేడేషన్ అయిందని కూడా నాకున్న సమాచారం. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎడ్యుకేషన్ అనేది మన జీవితాలను మారుస్తుంది అని వారి నమ్మకం వల్ల ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ని కూడా అనేక మంది లక్షల మంది పిల్లలు పొందడానికి సాకారం, వాళ్ళందరి లైఫ్ సాకారం కావడానికి సార్ ఒక మార్గదర్శకులుగా నిలిచారని ఈ సందర్భంగా చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా. వారితో పాటు డాన్స్ పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా గ్లాడ్ ఫీల్ అవుతున్నా. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య చాలా పెద్దది. చాలా సంవత్సరాల నుంచి మనం అందరం కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం.
ఎందుకంటే కొండ ప్రాంతంలాగా ఉన్న ఈ ప్రదేశంలో వర్షం వచ్చినప్పుడు కానీ చాలా కష్టంగా ఉంది. ఇక్కడ రోడ్ వేయడం కూడా కొంచెం కష్టసాధ్యమైన విషయంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అండ్ కేజీబీవి ఎస్ఓ గారు చేసిన రిక్వెస్ట్ ని, అలాగనే జఫర్గఢ్ లో ఉన్న టీజీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ జఫర్గఢ్ లో ఎస్ఓ గారు చేసినటువంటి రిక్వెస్ట్స్ ని కన్సిడర్ చేసి ఈ రోజున వాళ్ళ ఆ కష్టం నెరవేరేలాగా సిసి రోడ్ ని వచ్చేలాగా చేస్తున్నందుకు మేడం గారికి సార్ కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రస్తుతం. సో వారు ఎడ్యుకేషన్ పైన పెట్టినటువంటి దృష్టి కారణంగా మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా చాలా మంచి రూపాన్ని దిద్దుకుంటున్నాయి. సార్ ఇందాక వారు ఫ్లాట్ అని చెప్పారు కదా సార్, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒక 3 కేజీబీవీస్ ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది సార్. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఏంటి అంటే ద బెస్ట్ ఫెసిలిటీస్ ని ఇచ్చి, అంటే అన్ని చోట్ల కూడా బెస్ట్ ఫెసిలిటీస్ ని ఇస్తున్నప్పటికీ కూడా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లో బెస్ట్ ఫెసిలిటీస్ ని ఇస్తూ క్రాట్ లా చేయడానికి కావాల్సినటువంటి ఎక్సలెంట్ బయట నుంచి ఎక్స్టర్నల్స్ ని పిలిపించి వాళ్ళతో క్లాసెస్ చెప్పించడము, దానికి ప్రిపేర్ చేయడం ప్రస్తుతము ఆన్లైన్ లో స్టార్ట్ అయిపోయింది. మంచి లాబొరేటరీ, లైబ్రరీ, తర్వాత ప్రిపేర్ కావడానికి, క్లాట్ కి ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి బుక్స్ కొనడానికి అమౌంట్ ఇవన్నీ కూడా ఇక్కడ అలాట్ అయింది సార్, శాంక్షన్ అయింది. అలా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే కాదు, ఒకటి మన గన్పూర్ స్టేషన్ పిల్లలే కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్స్ లో కూడా జనగామ జిల్లాలో ఉన్నటువంటి వేరే కేజీబీఎస్ లో ఉన్న అమ్మాయిలు కూడా క్లాట్ కి సంబంధించిన మెటీరియల్ ని కానీ ఆ నాలెడ్జ్ ని కానీ ఒకవేళ పొందాలనుకుంటే గన్పూర్ స్టేషన్ కేజీబీవి ఒక రిసోర్స్ సెంటర్ గా ఉంటుంది సార్. సో ఇలా మీ అందరి సహకారంతో ఈ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తును పొందాలని, మీ అందరి సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది చాలా చిరకాలంగా ఉన్నటువంటి కోరిక. 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి మోడల్ స్కూల్ కావచ్చు, కేజీబీవి కావచ్చు, విద్యార్థులు ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఒక 45 రోజుల క్రితం సారు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మన జనగాం కలెక్టరేట్ లో. నేను కరీంనగర్ నుంచి వచ్చిన సార్ ట్రాన్స్ఫర్ లో, కానీ ప్రతి బడి మీద అక్కడ ఉన్నటువంటి సౌకర్యాల లేమి మీద మీకున్నటువంటి అవగాహన అయితే నాకు నిజంగా ఆశ్చర్యపరిచింది. అంటే ప్రతి బడిలో ఏమున్నాయి, ఏమి ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అనే అటువంటిది పేరున ప్రతి స్కూల్లో ఒక మూల గురించి చెప్పినట్టు సార్ చెప్పడం అయితే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జన్మదినం. ఈ ఇందిరాగాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక 300 మంది ఆడపిల్లలకు, అక్కడ ఒక 400 మంది ఆడపిల్లలకు, 700 మందికి ఒక రోడ్ సౌకర్యం అందుబాటులో రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో సారే ఏమన్నా ఇంకా మీకు ఏమన్నా కావాలని అడగమన్నారు కాబట్టి అడుగుతున్నారు సార్. ఇప్పటికి చాలా కల్పించారు. మీ హయాంలోనే ఇక్కడ మోడల్ స్కూల్ ఏర్పడడం కానీ దానికి సంబంధించినటువంటి సౌకర్యాలు రావడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ కూడా దయచేసి ఏర్పాటు చేయండి ఈ రోడ్డుకి. ఎందుకంటే సాయంత్రం పూట కూడా కొన్ని సార్లు పిల్లలు, తల్లిదండ్రులు ఏదైనా అవసరం కోసం వస్తూ ఉంటారు, చాలా చీకటిగా ఉంటది. కాబట్టి కేజీబీ వరకు కూడా దయచేసి లైటింగ్ కల్పించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అదే విధంగా గతంలో ఈ ప్రాంతంలో క్వారీ ఉన్న చోట మోడల్ స్కూల్ ఇది కట్టారు సార్. ప్లే గ్రౌండ్ అందుబాటులో లేదు. ఈ సంవత్సరం, గత సంవత్సరం దాదాపు 2 లక్షల రూపాయలు మన ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది ఆటలకి. కానీ ఆ క్రీడలు ఆడించేందుకు అవసరమైనటువంటి స్థలం మా దగ్గర లేదు సార్. దయచేసి కొంతనైనా 1 ఎకరం వరకైనా మాకు ప్లే గ్రౌండ్ సౌకర్యం కల్పించండి. మీ హయాంలో దాదాపు పైన కరెంటు లేదు, చాలా రూముల్లో ఇప్పించారు. ఇంకొక 5 రూములు కల్పిస్తే మాకు మొత్తం బిల్డింగ్ మొత్తం కరెంట్ అయిపోతుంది సార్. అట్లాగే మన ఊరు మనబడి తర్వాత వచ్చినటువంటి పథకాల్లో చాలా స్కూల్స్ లో
డైనింగ్ హాల్ కట్టించారు సార్. కానీ 500 మంది చదివేటువంటి మోడల్ స్కూల్లో డైనింగ్ హాల్ లేదు సార్. దయచేసి అదొకటి కూడా మీరు కల్పిస్తే, ఈ చిన్నవి సార్ ఒక 4-5 ఇవన్నీ మీరు తలుచుకుంటే చాలా చిన్న విషయాలు. ఈ 4-5 కనుక కల్పిస్తే మేము విద్యాపరంగా అకాడమిక్ గా టీచర్లుగా మాకు మంచి టీచర్లు వచ్చారు. 20 మంది కూడా చాలా మంచి టీచర్లు వచ్చారు ట్రాన్స్ఫర్ తర్వాత కూడా. సో అకాడమిక్ గా మేము మా బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం సార్. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని, మీరు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలని మేము అందిపుచ్చుకుంటామని, అదేవిధంగా కేజీబీవీలో ఏర్పాటు చేసినట్టు రాబోయే రోజులలో 4 మోడల్ స్కూల్స్ ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తిద్దామని ప్రభుత్వం ప్రతిపాదించింది సార్. దాంట్లో గన్పూర్ మోడల్ స్కూల్ ఉండే విధంగా మీరు కూడా మాకు కాస్త సహకారం అందియాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నమిలిగొండ గ్రామంలో కస్తూర్బా మరియు మోడల్ స్కూల్ సిసి రోడ్డు నిర్మాణ పనుల కార్యక్రమానికి, శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారికి, మన శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారికి, వేదికను అలంకరించిన ఆఫీసర్స్ కి, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన నమలగొండ గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు మరియు స్కూల్ స్టాఫ్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు మరియు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంది. విద్యార్థులు కూడా చక్కగా చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ విద్యార్థులందరికీ కూడా స్కూళ్ళలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక సదుపాయాలు వారికి కావలసిన అవసరాలను కూడా తీర్చిదిద్దుతున్నారు. అందుకు మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ మన కడియం శ్రీహరి గారికి, మన కావ్య మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన నియోజకవర్గ అభివృద్ధికి, మన మోడల్ స్కూల్స్ కి కానీ, ఇక్కడ కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సిన కానీ సహాయ సహకారాలు, వారి అండదండలు ఎలా ఉండాలి. ఇంకా విద్యార్థులందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు కూడా బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు ఎదుగుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. టెంట్ ఉంది ఇంకా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఇప్పుడు మీ టీచర్స్, అఫీషియల్స్ మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే 2011లో ఈ కేజీబీవీ అనేది కన్స్ట్రక్షన్ అయింది అని. బట్ ఇక్కడ సిసి రోడ్ లేదు అంటే ఇన్ని సంవత్సరాలు ఏమంటారు, ఒక మంచి నాయకుడు మీకు ఎమ్మెల్యేగా లేనందుకే ఇది ఆగిందని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విద్య పైన, బాలికల పైన ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ కనబరుస్తున్నటువంటి మన మాజీ ఉప ముఖ్యమంత్రి, మన ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, అట్లాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ గారికి, మీ జీసీడీఓ మేడం గారికి, తర్వాత మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కి, తర్వాత స్పెషల్ ఆఫీసర్ కి, ఇక్కడ వచ్చినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులకి, పత్రికా మిత్రులకి నమస్కారం. తర్వాత మన గన్పూర్ నుంచి వచ్చినటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా నమస్కారం. తర్వాత ఇక్కడ బోధనా సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి, అట్లాగే పిల్లలకేమో నా బ్లెస్సింగ్స్. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మీకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో ఎంపీ ఫండ్స్ నుంచి అడగడం జరిగింది, అవి ఇచ్చినాము. అదే విధంగా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి మేము అడుగుతున్నాము. మా బాధ్యత మీకు సదుపాయాలు కలిగించడం, మీ బాధ్యత మీరు చదువుకొని ఈ ఇన్స్టిట్యూట్ కి, ఈ స్కూల్ కి మంచి పేరు తీసుకురావడము. అట్లాగే మిమ్మల్ని ఇంత దూరం వదిలేసి మీరు మంచిగా చదువుకోవాలి, బిడ్డ మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి అనుకుని మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి. తల్లిదండ్రులు ఏమైనా ఏం కోరుకుంటారు? బిడ్డల భవిష్యత్తు, బిడ్డలు చాలా బాగుండాలి, ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. దానికోసం వాళ్ళు ఎన్ని త్యాగాలైనా చేస్తారు. అట్లా మిమ్మల్ని దూరం పెట్టుకొని వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఊర్లలో మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు కాబట్టి మీరు ఎంతసేపు అయినా కూడా ఇక్కడ చదువు మీదనే ధ్యాస పెట్టాలి.
వేరే వాటిపైన ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయొద్దు. పక్కన వాళ్ళతో గొడవ పడ్డము, లేకపోతే ఫోన్లు వాడడము, లేకపోతే చదువుకోకుండా అశ్రద్ధ చేయడము, మనల్ని మనం నీట్ గా ఉంచుకోకపోవడం కూడా తప్పే. హైజీన్ అనేది కూడా, నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరెంత బాధ్యతగా ఉంటే మిమ్మల్ని చూసి మీ టీచర్స్ కూడా అంతే ప్రేమతోటి, మా పిల్లలు వీళ్ళు అన్న ప్రేమతోటి మిమ్మల్ని, మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీకు వెన్నంటి ఉండి మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయట చేస్తారు. అదే విధంగా గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఏదైతే క్లాట్ అనేదో చెప్పినారో దాన్ని కూడా మీ స్కూల్ ఇక్కడ సెలెక్ట్ అవ్వడం చాలా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. మీరు స్కూల్ని ఎంత బాగా ఉంచుకొని స్కూల్కి ఎంత మంచి పేరు తెస్తే మిమ్మల్ని చూసి మీ తమ్ముడు మీ చెల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే గవర్నమెంట్ ఎన్ని రకాలుగా మీకు సదుపాయాలు కల్పించినా కూడా మీరు చదువుకున్నప్పుడు ఈ స్కూల్ బాగాలేదు అన్న అభిప్రాయంతో కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్రైవేట్ లో చేర్పించడానికి మొగ్గు చూపుతారు పేరెంట్స్. సో అట్లాంటి పరిస్థితి కల్పించొద్దంటే అది పూర్తిగా టీచర్స్ ది, పిల్లలదే బాధ్యత. మీకు ఏదైనా రోడ్ సదుపాయం కానీ సెంట్రల్ లైటింగ్ అడిగినారో అది కూడా మేము చేస్తాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు నెక్స్ట్ ఎట్లయినా, కాబట్టి మీ స్కూల్కి ఏమేమి ఇస్తారో ఆయన వారు చెప్తారు. కానీ ఒక అమ్మాయి, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి అంటే, అమ్మాయిలు చదువుకుంటేనే ఒక దేశము అభివృద్ధి చెందుతుంది. దేశ ప్రగతి అనేది అమ్మాయిలు, మహిళల అభివృద్ధితోటే అది కనిపిస్తుంది అని ఎవరు చెప్పినారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో అట్లా మీరు చదువుకొని మీరు ముందడుగేసి మీ జీవితాలు బాగుపడితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మన చేతుల్లో ఎందుకు పెట్టిల్లు? ఎందుకంటే మనం అంతా మహిళలు, అమ్మాయిలు, బాలికలు మల్టీ టాలెంటెడ్, అన్ని చేస్తారు. అంతేనా? ఇప్పుడు మీ టీచర్స్ అన్ని ఇంట్లో పనులు చేసుకొని వచ్చి ఇక్కడ మీకు క్లాసెస్ చెప్తున్నారా? రేపు పొద్దున మీరు అదే పొజిషన్లో ఉంటారు. మీరు మంచిగా డాక్టరో, ఇంజనీరో, పోలీస్ ఆఫీసరో, ఏదో ఒక మంచి టీచరో, మంచి పొజిషన్కి వెళ్ళినాక మీరు ఇల్లు చూసుకోవాలి, బయట చూసుకోవాలి. కాబట్టి మనం చాలా బాధ్యతతోటి ఉండాలి. అట్లా ఉండాలంటే మనం ఫిజికల్ గా, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అంటే మనం వాకింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, గేమ్స్ ఆడతాం. మరి మెంటల్ ఫిట్నెస్ ఎట్లా వస్తుంది? అది కూడా రోజు కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవాలి, అట్లాగే గేమ్స్ ఆడడం తోటి వస్తుంది. మీరు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ సెట్ చేసుకున్నప్పుడు దాని గురించి ప్రతిరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కళ్ళలు కనాలి అంటే పడుకోవాలనా? కళ్ళలు కనాలి. ఎట్లాంటి కళ్ళలు కనాలంటే ఆ కళ్ళలు కంటున్నప్పుడు నిద్ర రావద్దు. అంత కష్టపడి చదువుకోవాలి. అంత కష్టపడి నీకు నువ్వే కాంపిటీషన్. నువ్వు పక్క అమ్మాయితో నీ కాంపిటీషన్ కాదు. నిన్న ఎట్లున్నావు, ఈ రోజు ఎట్లున్నావు, రేపు ఎట్లుండబోతున్నావు అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక గిరి గీసుకొని మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఫోన్లు, ఐప్యాడ్లు, సోషల్ మీడియా, ఫేస్బుక్ ఇవన్నీ పక్కన పెట్టాలి. ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా కూడా తల్లిదండ్రులని నమ్మినట్టు ఎవరిని నమ్మొద్దు, బయట వాళ్ళని. మీరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు అమ్మాయిలు. మిమ్మల్ని ఏదో ఒక మాయమాటలు చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి చాలా మంది ఉంటారు. కానీ మనకు ఒక బాట కల్పించిన తల్లిదండ్రులని మనము వాళ్ళు తలెత్తుకునే విధంగా మంచి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలి. పేరెంట్స్ కి మనం ఇవ్వగలిగిన సంతోషం ఏంటి? మంచిగా చదువుకొని ఇప్పుడు రేపు పొద్దుగాల మీ మమ్మీయో మీ డాడీయో పైసలు అడిగిన అనుకో, ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు ఉద్యోగం చేయకపోతే ఎవరిని అడుగుతారు? పోయి మీ ఇంట్లో వాళ్ళని అడుగుతారు, మీ హస్బెండ్ని అడుగుతారు. అట్లా అడగడానికి కాదు కదా మనల్ని చదివించింది. మనం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. అర్థమైందా? అంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మనకు వచ్చినప్పుడే మనం చాలా ధైర్యంగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. మహిళలకి, బాలికలకి నేను ఒకటే చెప్తా, అందరికీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో మనకి ఎడ్యుకేషన్ తో పాటు హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్. మనం చదివేది ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటది, కానీ మన హెల్త్, ఎందుకంటే మనం రేపు పొద్దుగల ఇంకొక ఫ్యామిలీకి వెళ్తాము, అట్లాగే ఇంకొక బేబీకి మనం జన్మనిస్తాము. అన్ని రకాలుగా మహిళలకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మంచిగా తినాలి. పాలు ఇష్టం లేదు, గుడ్డు ఇష్టం లేదని పక్కకెళ్ళి పడేసుడు కాదు. మంచిగా తింటేనే. ఇప్పుడు ఒక చెట్టు చాలా స్ట్రాంగ్ గా పెరిగింది అనుకో, అది ఎంత బరువునైనా మోస్తుంది. బలహీనంగా పెరిగినప్పుడు ఒక వానకో ఒక గాలికో అడ్డం పడుతుంది. అట్లా ఉండొద్దు. మీరు స్ట్రాంగ్ గా
మంచి బలంగా ఎదగాలి, మానసికంగా శారీరకంగా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మీ లైఫ్ ని మీరు మంచిగా సెట్ చేసుకోవాలి. ఇంకా నన్ను ఇక్కడ ఎంపీగా పిలిచినా కూడా నేను 2017 నుంచి ఏదైతే ఆడపిల్లలకి వెళ్ళి మోటివేషన్ క్లాసెస్ ఇస్తున్నానో మిమ్మల్ని చూస్తే నాకు అవే చెప్పాలనిపిస్తుంది. మిగతా అన్ని కూడా మన ఎమ్మెల్యే గారు మీ టీచర్స్ చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ కి చెప్పుకోవాలి. ఎప్పుడు మీలో మీరు బాధపడద్దు. మీ టీచర్ కి చెప్పాలి, మీ పేరెంట్స్ కి చెప్పాలి. ఎందుకంటే మనము ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం, అసలు లైఫ్ అంటే ఏంది, సొసైటీ అంటే ఏంది అని మీరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు టీచర్, పేరెంట్స్, ఫ్రెండ్స్ అవసరం చాలా ఉంటది. అందరు కూడా జాగ్రత్తగా ఉండండి, అందరు కూడా మంచిగా చదువుకోండి. మళ్ళీ వస్తాను నేను మీ స్కూల్ కి ఖచ్చితంగా. సో అప్పటి వరకు కూడా మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీ టీచర్ ద్వారా మేము తెలుసుకొని మీ స్పెషల్ ఆఫీసర్ కానీ, మీ జీసీడీఓ మేడం కానీ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కానీ మీరందరూ చెప్పిన దాని ప్రకారము మేము ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే కడియం శ్రీహరి గారు విద్యకి ఎంత విలువనిస్తారో నేను అంతే ఇస్తాను. ఎందుకంటే మనము ఎంత పేదరికంలో ఉన్నా కూడా ఒక మంచి స్థానంలో వెళ్ళాలంటే చదువు ఒకటే మనకున్న ఆయుధం. అది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా చదువుకోండి, లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఓకే, స్టేషన్ గన్పూర్ కేజీబీవి మరియు మోడల్ స్కూల్ విద్యార్థినులందరికీ, మన స్పెషల్ ఆఫీసర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మన మేడం గారికి, అదేవిధంగా ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి, మన కార్యక్రమంలో పాల్గొనడానికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య గారికి, వేదికపై ఉన్న అధికారులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా మిత్రులందరికీ, మీడియా సోదరులకు, ఈ కేజీబీవి మరియు మోడల్ స్కూల్కి సంబంధించిన అధ్యాపక బృందానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకు ఈ కేజీబీవీలు మోడల్ స్కూల్స్ మంజూరు అయినప్పుడు సరైన ప్రదేశంలో ప్రభుత్వ భూములు లేకపోవడం చేత బుట్టల మీద బోర్ల మీద కట్టిన వీటిని జఫరాడు అట్లనే కట్టారు, ఇక్కడ అట్లనే కట్టారు. చివరికి చాలా కేజీబీవీలు కూడా ఎక్కడెక్కడో దూరంగా, ఊరికి దూరంగా, జనావాసాలకు దూరంగా కట్టారు కానీ వాటి బాగోగులను పట్టించుకోలేదు. ఈనాడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవ్వడమే కాకుండా గురుకుల పాఠశాలలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కొరకు కూడా కృషి చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన మోడల్ స్కూల్ కు అదేవిధంగా మన కేజీబీవీకి అప్రోచ్ రోడ్ సరిగా లేదు. అప్రోచ్ రోడ్ నుంచి స్కూళ్ళకు వచ్చే బాట కూడా సరిగా లేదు. రాళ్ళు రప్పలు, వర్షం పడితే జారుడు, బురద, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అని మన ప్రిన్సిపల్స్ చెప్పడం, స్వయంగా నేను కూడా 1-2 సార్లు వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయడం, దానితో కనీసం ఈ 2 పాఠశాలల్లో మీకు అప్రోచ్ రోడ్స్, ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు అప్రోచ్ రోడ్స్ నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ మనం మోడల్ స్కూల్కి ఒక 15 లక్షలు, కేజీబీవీకి ఒక 13 లక్షలు, మొత్తము 28 లక్షల రూపాయలతో ఈ 2 స్కూళ్ళలో కూడా మనం రోడ్స్ వేస్తున్నాం. మూడవది, మనకు గన్పూర్ మున్సిపాలిటీ అయింది. గన్పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు 50 కోట్ల రూపాయలు నిధులు మనకిచ్చారు. అందులో నేను టాప్ ప్రియారిటీ కింద మన జఫర్గఢ్కి వెళ్ళే రోడ్డు నుండి ఈ కేజీబీవీ చివరి వరకు కూడా బ్రహ్మాండంగా మీకు సీసీ రోడ్ వేపిస్తున్నాను.
సీసీ రోడ్ వేయడమే కాకుండా ఆ సీసీ రోడ్ వెంబడి మీకు లైటింగ్ ఏర్పాటు కూడా చేపిస్తున్నారు. దాని కొరకు 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం. జఫర్గఢ్ మెయిన్ రోడ్ నుంచి కేజీబీవి కాంపౌండ్ చివరి వరకు దాని రోడ్ వేసి రోడ్ మీద లైట్లు పెట్టి అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ కూడా మనం రోడ్ వేస్తున్నాం. దీనిపైన 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది. అదేవిధంగా గతంలో మీ స్పెషల్ ఆఫీసర్ గారు మా 2nd ఫ్లోర్ ఇన్కంప్లీట్ గా ఉంది అంటే అప్పుడు మనము దాదాపుగా ఒక 45 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఆ 45 లక్షల రూపాయలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అవి కాకుండా ఇక్కడ ఇంకా టాయిలెట్స్ కావాలి, బాత్రూమ్స్ కావాలి, సంపు కావాలి, ఇంకా ఇతరితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్నాయి. నేను ఇంజనీరింగ్ అధికారులకు కూడా ఆదేశించింది ఏంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్ మీరు విజిట్ చేయాలి, అక్కడున్న స్పెషల్ ఆఫీసర్ తో కలవాలి, మాట్లాడాలి, అక్కడున్న సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, అక్కడ కావాల్సిన వసతులు ఏంటో తెలుసుకొని అవన్నీ కూడా మీరు ఎస్టిమేట్ చేయమని చెప్తే మనకు ప్రత్యేకించి గన్పూర్ కేజీబీవీకి టాయిలెట్స్, బాత్రూమ్స్, అదేవిధంగా సంపు నిర్మాణానికి ఇంటర్నల్ సీసీ రోడ్ కు తర్వాత ఇతర బ్యాలెన్స్ వర్క్ 2 రోజుల క్రితమే 1 కోటి రూపాయలు మంజూరు అయింది అని చెప్పిన సందర్భాన్ని తెలియదు. ఇప్పుడు మీకు 3 ముఖ్యమైన పనులు చేస్తున్నాను. 6 నెలల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. 3 ముఖ్యమైన పనులు ఏంటి? 1, మీకు ప్రత్యేకంగా ఆ రోడ్ నుంచి ఇక్కడి వరకు సిసి రోడ్, తర్వాత జఫర్గఢ్ రోడ్ నుంచి మీ కేజీబీవీ చివరి వరకు సిసి రోడ్, లైటింగ్, మిగిలిన వర్క్స్ అన్ని టేకప్ చేయడానికి ఇంకో 1 కోటి రూపాయలు. ఈ రకంగా 3 కోట్ల సారీ, ఇది 1 కోటి, అదొక కోటి, ఇది ఒక 45 లక్షలు, అదొక 28 లక్షలు, రఫ్లీ 3 కోట్ల రూపాయల వరకు ఇవాళ మీకు అభివృద్ధి నిధులు మరి ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ కు రావడం చాలా సంతోషకరంగా ఉంది అని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా మన నియోజకవర్గంలో 7 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి మండలానికి 1 కేజీబీవీ ఉన్నది. ఈ 7 కేజీబీవీలలో కూడా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి, విద్యార్థులకు చదువుకునే ఒక వాతావరణాన్ని కల్పించడానికి ప్రతిపాదనలు పెట్టాం. ఆ 7 కేజీబీలలో పనులు చేపట్టడానికి మనకు 6 కోట్ల రూపాయలు మంజూరైనాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యాపరంగా ఆలోచించినప్పుడు తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇవాళ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి, మైనారిటీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి, జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 5 రకాలైన గురుకుల పాఠశాలలతో పాటు కేజీబీవీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా మన రాష్ట్రంలో 1600 గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 1600 గురుకుల పాఠశాలల్లో, కేజీబీవీలలో, మోడల్ స్కూళ్లలో దాదాపు 8 లక్షల మంది పిల్లలు విద్య అభ్యసిస్తున్నారు. ఈ 8 లక్షల మంది పిల్లలలో 5 లక్షలకు పైన ఆడపిల్లలే ఉన్నారని చెప్పడం నాకు సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2 సార్లు నేను విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు గురుకుల పాఠశాలలు కొత్తవి ఓపెన్ చేయవలసి వస్తే ఎక్కువ నేను గర్ల్స్ కొరకే గురుకుల పాఠశాలలు ప్రారంభించేవాడిని. నేను బలంగా విశ్వసించే విషయం ఏంటంటే ఒక మహిళ చదువుకోవడం ద్వారా ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబాన్ని చక్కగా పోషిస్తుంది, ఆ కుటుంబంలో పిల్లలను చక్కగా చదివిస్తుంది. కాబట్టి మగవారి కంటే ముందుగా మహిళ విద్యావంతురాలు కావాలి, చదువుకోవాలన్నది నా ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే సగము కంటే ఎక్కువ ఇవాళ తెలంగాణలో ఉన్న దాదాపు 500 కేజీబీవీలలో అందరు ఆడపిల్లలు.
అవునా? మీ అన్ని కేజీబీలలో అందరూ ఆడపిల్లలే. తర్వాత గురుకుల పాఠశాలలో సగము ఆడపిల్లల స్కూల్సే. మోడల్ స్కూల్స్లలో కూడా దాదాపుగా సగం మంది ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళ కొరకే ప్రత్యేకంగా హాస్టల్స్ కూడా ఆ రోజు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మోడల్ స్కూల్ కు హాస్టల్ కట్టించాను. ఆ రకంగా ఆడపిల్లల విద్యా వ్యాప్తికి పనిచేయడం జరిగింది. నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పారు, చదువు మీదనే దృష్టి పెట్టాలి, కష్టపడి చదువుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మీరు మీ జీవితంలో స్థిరపడాలి, ఆర్థికంగా మీ కాళ్ళపైన మీరు నిలబడాలి. దట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా వస్తుంది? మహిళా సాధికారత ఎట్లా వస్తుంది? ముందు మహిళలకు చదువు కావాలి, 2 ఉద్యోగం కావాలి, 3వది వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఆర్థిక స్తోమత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే దాంతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇవన్నీ మనము అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. దాని కొరకు ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలి అంటే మీరు కష్టపడాలి, బ్రహ్మాండంగా ఫలితాలు తెచ్చుకోవాలి. సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలు, కేజీబీవీలలో చదువుతున్న పిల్లలు, మోడల్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు జేఈలో నీటిలో కూడా ర్యాంకులు సంపాదిస్తున్నారు. బ్రహ్మాండంగా ఇతరులతోని కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలతోని పోటీపడి సీట్లు సంపాదించుకుంటున్నారు. అందుకు మీ అధ్యాపక బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా నేను మా టీచర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, వీళ్ళందరినీ కూడా మన స్వంత బిడ్డల లెక్క చూసుకోవాలి. ఏదో ఉద్యోగం వస్తున్నాము పోతున్నాము చేస్తున్నాము, రోజు హడావిడిగా ఆటోలో వస్తున్నాము, ఏదో చదువు చెప్తున్నాము పోతున్నాం అని కాదు. ఈ పిల్లలందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. తెలివికి ఎవరికి తీసిపోరు, కానీ పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. వాళ్ళకి మీ ప్రేమ కావాలి, వాళ్ళకు మీ యొక్క గైడెన్స్ కావాలి. ఆ పిల్లలను సొంత బిడ్డలనే రకంగానైతే ప్రేమించి హక్కున చేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పుతామో, యోగ్యులుగా తయారు చేస్తామో ఆ బాధ్యత టీచర్స్ తీసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. కొంచెం మనము మానవతా దృష్టితో పనిచేయాలి, సమాజం కొరకు పనిచేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అనే విధంగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ లను మంజూరు చేశారు. మన స్టేషన్ గన్పూర్ కూడా ఒకటి మంజూరు అయింది. ఒక్కొక్క స్కూల్ పైన 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. ఆ ఒక్కొక్క కాంప్లెక్స్ లో ఒక ఎస్సీ గురుకులం, ఒక ఎస్టీ గురుకులం, ఒక బీసీ గురుకులం, ఒక మైనారిటీ గురుకులం, 4 రకాల స్కూల్స్ ఒకటే కాంప్లెక్స్ లో ఉండే విధంగా ఆ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్నది. ఇది నిజంగా దేశానికే ఒక మోడల్, విద్యారంగంలో దేశానికి ఒక మోడల్ గా మన ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తున్నది. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలలో 4 సంవత్సరాలు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వము విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఏదైనా సలహా చెప్దామంటే, విద్యా వ్యవస్థను మెరుగుపరుచుదామంటే, విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామంటే నాకు ఆనాడు అప్పుడున్న ముఖ్యమంత్రి ద్వారా ఏ రకమైన సహకారం దొరకలేదు. నాకు సంకల్పం ఉన్నా, నాకు చిత్తశుద్ధి ఉన్నా, నాకు కమిట్మెంట్ ఉన్నా చేయలేని పరిస్థితి. కానీ ఈనాడు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉంటూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మనం అందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలని చెప్పేసి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, విద్య ద్వారా జీవితంలో ఏమి సాధించగలమో నేనే ఒక ఉదాహరణ. నేను ఒక చిన్న మారుమూల గ్రామములో పేద కుటుంబంలో పుట్టాను. నేను మా ఇంటి పక్కనే స్కూల్ ఉండేది.
అనుకోకుండా ఇంటి పక్కన ఇంట్లో ఆడుకోవడం ఎందుకని చెప్పి స్కూల్ పోయి ఆడుకునేది. అట్లా స్కూల్ పోవడం అలవాటు అయింది. మా ఊళ్ళోనే హెచ్ఎస్ చదివాను. ఆ తర్వాత హన్మకొండకు వచ్చి పియూసి బిఎస్సి చేశాను. ఆ తర్వాత ఉస్మానియాలో ఎంఎస్సి చేశాను. ఆనాడు ఒక 50 సంవత్సరాల క్రితం 1975లో 50 సంవత్సరాల క్రితం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, ఎంఎస్సి చేశాను. బహుశా డయాస్ మీద చాలా మంది పుట్టలే, ఆ టీచర్స్ కూడా పుట్టలే. వాళ్ళంతా నా మనవరాళ్ళ వయసులో ఎక్కున్నారు. బిడ్డల వయసు కంటే కూడా చిన్నగానే అవపడతాను కొత్తగా. 50 సంవత్సరాల కింద ఒక పేద కుటుంబంలో పుట్టి ఎంఎస్సి చేశాను కాబట్టి ఇవాళ మీ ముందు ఒక ఎమ్మెల్యేగా నిలబడి మాట్లాడగలుగుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి విద్య మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. విద్య ద్వారా మనము సమాజాన్ని ప్రభావితం చేయొచ్చు, నలుగురికి సహాయపడవచ్చు. కాబట్టి అశ్రద్ధ చేయొద్దు. ఇంతకుముందు అక్క చెప్పినట్టుగా సెల్ ఫోన్లు చూడొద్దు, సోషల్ మీడియా తెరువు పోవద్దు, పిచ్చి పిచ్చి వ్యవహారాలని చేయొద్దు. మనం వచ్చింది చదువుకోవటానికి, ఫస్ట్ క్లాస్ రావాలి, ఉద్యోగం కొట్టాలి అనే లక్ష్యంతోనే ఉండాలి తప్ప ఇంకో ఆలోచనలు మన మైండ్లో ఉండొద్దు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది అయినా, నేను ఇంతకుముందే పోలీసు వాళ్ళకి చెప్పాను, ఇక్కడ మా సిఐ గారు ఉన్నారా? ఉండండి, ఏం లేదు, మన సిఐ గారు ఉన్నారు. నేను సిఐ గారికి మీ ముందని చెప్తున్నా, మా గణపురం నియోజకవర్గ పరిధిలో కానీ, గణపురం మీ సర్కిల్ పరిధిలో కానీ ఏ స్కూల్ వైపు కానీ ఏ ఒక్క ఆకతాయి వచ్చి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాడిని నేరుగా కేసు పెట్టి బొక్కలేయండి, అంతే. వాడు ఎవడైనా కానీ. మాకు మా పిల్లల రక్షణ చాలా ముఖ్యం. మా బిడ్డలు భద్రంగా చదువుకోవాలి, ఆ శ్రద్ధ మీరు తీసుకోవాలి. అవసరం ఉంటే రాత్రిపూట ఇటువైపు వచ్చి కొంచెము రేట్స్ కూడా చేయాలి. నేను విన్నాను 1-2 సార్లు ఆ జఫర్గఢ్ రోడ్ మీద, ఆ మోడల్ స్కూల్ మూల మీద బైక్లు ఆపి వాడు ఏదేదో చేస్తుంటారు, తాగుతుంటారు, గంజాయి తాగుతుంటారు అని విన్నాను. మళ్ళొకసారి అది వింటానికి నేను సిద్ధంగా లేను. ఎవరైనా కానీ ఇక్కడ రాత్రిపూట బైక్ ఆపడానికి వీల్లేదు. వాడు ఆపినంటే కారణం ఏంటో తెలుసుకోవాలి, లోపటేయాలి. అందుకని రేట్స్ చేయాలి. ఈడొక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది, ఇక్కడ కేజీబీ ఉంది. అటువైపు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, అది కూడా ఆడపిల్లలది. ఇవన్నీ కూడా ఆడపిల్లల స్కూల్సే. కాబట్టి ఇది ఒక రక్షణ జోన్గా మీరు ప్రకటించుకొని రెగ్యులర్ గా రేట్స్ చేసి పిచ్చి పిచ్చి వివరాలు ఎవరు చేసినా తోలు తీయాలి, అంతే, వేరే ముచ్చటలు. మీకు రక్షణగా ప్రభుత్వం ఉంటుంది, మీకు రక్షణగా మేమందరం ఉంటాం. మీరు మంచిగా చదువుకోండి బిడ్డ, వేరే ఆలోచన చేయకండి. మీరందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనేది మా కళ. మీ తల్లిదండ్రులు ఏ రకంగా కోరుకుంటారో నేను కూడా అదే రకంగా మీరు బాగా చదువుకోవాలి, పైకి రావాలి, బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేయాలి, ఈ సమాజానికి మీరు ఉపయోగపడాలని చెప్పి ఆశీర్వదిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.